వావ్ వాట్ ఏ షాట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండ్స్ అడ్డా. ఈరోజు అయితే ఒక పూట బడి స్టార్ట్ అయింది, అంటే ఎర్లీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి. సో మా పిల్లలు అయితే రెడీ అవుతుర్రు. చూద్దాం మరి ఏ టైం వరకు స్కూల్కి వెళ్తాం, ఏ టైం వరకు స్కూల్ నుండి వస్తాం, ఈరోజు ఏ విధంగా గడుపుతాం అనేది ఈ వీడియోలో అయితే మీకు చెప్తాం. గుడ్ మార్నింగ్ చిన్నకన్నే. గుడ్ మార్నింగ్. పొద్దుగాల 7-10 అవుతుంది. చిన్నకన్నే రెడీ అయితే అవుతుండు. ఇక చాయ్ కూడా రెడీ అవుతుంది. Makes a picture on the back wall, but upside down. Here are easy diagrams showing how light rays grow through the renewal and form the image. ఇక పొద్దుగాల చిన్నకన్నే అయితే ప్రిపేర్ అవుతుండు. స్కూల్లో ఏదో యాక్టివిటీ ఉందట. ఫ్రెండ్స్, చాయ్ అయితే రెడీ అయింది. మా చాయ్ గ్లాసులు ఎట్లున్నాయో చూస్తారా? చూడండి. ఇగో ఇవే మా చాయ్ గ్లాసులు. ఎందుకు ఇంత పెద్దగా ఉన్నాయంటే ఇగో ఈ కారీల కోసం. ఇక పొద్దుగాల ఈ కారీలు తినైతే స్కూల్కి అయితే వెళ్తారు. చిన్ను, కొన్ని క్వశ్చన్లు అడుగుతా, ఆన్సర్ చెప్తావా? చెప్తా. ఏ టాపిక్ అడగాల? క్రికెట్. ఓకే. 2026 వరల్డ్ కప్ T20 ఎవరు గెలిచారు? T20 వరల్డ్ కప్ ఇండియా. మర్చిపోయినా ఇంత తొందర? ఐపీఎల్ వచ్చి అనుకున్నాను. కెప్టెన్ ఎవరు? సూర్యకుమార్. మొత్తం T20 వరల్డ్ కప్లు ఇండియా ఎన్ని కొట్టింది? 3. ఎవరెవరు కెప్టెన్? MS ధోని, రోహిత్ శర్మ, సూర్యకుమార్. ఓకే, వెరీ గుడ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. 7:30 అయితే అవుతుంది. ఇక స్కూల్కి అయితే వెళ్తున్నాం. మేము ఇప్పుడు ఉంటున్న ఇంటి నుంచి మా స్కూల్ అయితే చాలా దగ్గర ఉంటుంది. ఇక స్కూల్ టైమింగ్స్ ఏంటియో ఇక నేను స్కూల్కి వచ్చినాక చెప్తాను మీకు. ఫ్రెండ్స్, ఇక టైమింగ్స్ మారినాయి కదా. లంచ్ టైం అయితే 10:20 గట. ఇక ఆలోపు అయితే మేము చిన్న కన్నయ్య వాళ్ళకైతే టిఫిన్ అయితే తీసుకెళ్ళి వెళ్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇక స్కూల్కి అయితే వెళ్తున్నాం. బాయ్. చిన్న బాయ్. కన్నయ్య బాయ్. ఫ్రెండ్స్, ఇక స్కూల్ దగ్గర అయితే డ్రాప్ చేసిన. హాయ్. ఇక ఈరోజు అయితే మా ఇంట్లో చిక్కుడుకాయ కర్రీ. టైం అయితే 11:30 అవుతుంది. ఇంకో 1 అవర్ అయితే చిన్న కన్నయ్య స్కూల్ నుండి వస్తారు. ఈరోజు వాళ్లకు సర్ప్రైజ్గా మన స్విమ్మింగ్ టబ్ ఉంది కదా, అది ఈ బంగ్లా మీద అరేంజ్ చేస్తున్నాను. వారు తిన్న తర్వాత వాళ్లకు సర్ప్రైజ్గా చూపిస్తా. చూడండి మరి వాళ్ళు ఏ విధంగా సర్ప్రైజ్ అవుతారు, అందులో ఏ విధంగా ఎంజాయ్ చేస్తామో. ఫ్రెండ్స్, ఇక బంగ్లా మీదకి మనం కరెంటు అండ్ వాటర్ పైపు టబ్ అయితే తెచ్చినాం. ఇక్కడ సెట్ చేస్తున్నాం. ఇంకొక 1/2 అవర్లో వస్తారు. వాళ్ళు రాకముందే మొత్తం సెట్ చేసి పెట్టాలి. ఇక ఎయిర్ కొట్టి టబ్ అయితే రెడీ చేసినాం. నెక్స్ట్ వాటర్ నింపితే ఇది రెడీ అయిపోతుంది. ఇక ఫ్రెండ్స్, లాస్ట్ టైం దీన్ని మరద పెట్టేటప్పుడు కొంచెం పదున్నట్టుంది, మనం చూసుకోలేదు. సో అన్నీ మరకలైనాయి. అందుకే వాటర్ పడితే మళ్ళీ ఇన్ఫెక్షన్ అవుతుందని ముందే తుడుతున్నాం మంచిగా నీట్గా. టైం వచ్చేసరికి 12:06 అవుతుంది. 12:30కి వస్తారు. ఆలోపు ఇది నింపి ఇది ఇలాగే ఉంచుతాం. వాళ్ళకి చెప్పాం, తిన్న తర్వాత చెప్తాం. చూద్దాం మరి ఏ విధంగా సర్ప్రైజ్ అవుతారో. ఇక వాటర్ అయితే మార్కింగ్ వరకు అయితే నిండినాయి. ఇక వాటర్ నింపడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక చిన్న కన్నయ్య వచ్చినాక చూద్దాం వాళ్ళు ఏ విధంగా సర్ప్రైజ్ అవుతారో. వాళ్ళకన్నా ఇంకా నేనే సర్ప్రైజ్ అవుతున్నా. ఈ సంవత్సరంలో ఈ డబ్బులో అయితే ఇదే ఫస్ట్ అన్నట్టు వీడియో. ఫైనల్లీ 12:30కి స్కూల్ అయిపోయిందా? స్కూల్ నుండి వచ్చారు. 12:30కి అయిపోయింది. 7:30 నుంచి. ఓకే, లంచ్ టైం 10:10 10:10కి అయింది. ఓకే, అన్నం తినరు.
ఇక అన్నం అయితే తింటున్నాం అందరం. కన్నయ్య కొన్ని క్వశ్చన్లు అడుగుతా, ఆన్సర్ చెప్తావా? చెప్తా. ఏ టాపిక్ అడగాల? క్రికెట్ గురించి అడుగు. సరే, 2026 T20 వరల్డ్ కప్ విన్నర్ ఎవరు? ఇండియా. మొత్తం ఇండియా ఎన్ని కప్పులు కొట్టింది? 3. ఎవరెవరు కెప్టెన్? MS ధోని, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్. ఫ్రెండ్స్, ఇగో ఈ బాబు పేరు నిహాల్. ఈ లోల్ అంటే నిహాల్, ఇడు మా తమ్ముని కొడుకు. హాయ్, అందరికి హాయ్ చెప్పు. ఫ్రెండ్స్, ఇప్పుడు మా తమ్ముడిని ఒక మంచి క్వశ్చన్ అడుగుతా. విరాట్ కోహ్లీ డిఫెండింగ్ మంచిగా చేస్తాడుగా, రైడింగ్ కూడా మంచిగా చేస్తాడుగా. MS ధోని బౌలింగ్ ఎట్లా ఎత్తారా? బుమ్రా లెక్క ఎత్తాడుగా. ఎట్లా ఎత్తాడు MS ధోని బౌలింగ్? చూపి చూపి. ఎట్లా ఎత్తారా? ఓ MS ధోని సూపర్ ఎత్తాను. పాప మావనికి MS ధోని తెలుసు కానీ బ్యాటింగ్ బౌలర్ అని తెలియదు. కన్నయ్య, ఇప్పుడు మీ ఇద్దరికి ఒక సర్ప్రైజ్ ఉంది. మీ ముగ్గురికి నలుగురికి అందరికి అనుకో సర్ప్రైజ్ ఉంది. అదేంటిదో కనిపెడతారా? గెస్ కనిపెట్టరు. మన ఇంట్లో ఉంటుంది. మన ఇంట్లో ఉంటుంది. ఎక్కడ అక్కడ అలా సిరక్కే పోతే కెమెరా తీయాలా? కన్నయ్య అటు పోయి ఇంకింటి అటు ఏం లేదు. చిన్న కన్నయ్యడి మొత్తం అయితే లెంకుతుర్రు ఏదో సర్ప్రైజ్ అని. అది కాదు, అది కాదు, తర్వాత అది ఇట్రారు బయటకు రాదు. క్లూయిత బయటకు రాదు. ఒక్క నిమిషం ఆగు. క్లూయిత బయటకు రారి. నిహాల్ గాడు పళ్ళు నిహాల్ ఎట్లుందిరా స్విమ్మింగ్? అమ్మాడు దుంకిండు. ఫ్రెండ్స్, ఫైనల్లీ సర్ప్రైజ్ అయితే అయ్యారు. గెస్ చేయలేరు వాళ్ళు తప్పు పెడతా అని. ఏమని? మా డాడీ ఎప్పుడైనా అడిగితే సర్ప్రైజ్ ఇస్తాడు. ఈసారి అడిగింది ఇచ్చిండు. నేను రేపు అన్నది అమ్మ కానీ నేను ఈరోజే సర్ప్రైజ్ చేసిన. అసలు మాకు ఎప్పుడు టప్పని రాలేదు. ఇగో నిహాల్ కానీ ఆనందం ఆగుతలేదు. ఇక ఎన్నో రోజుల నుంచి అంటుండు డబ్బు కావాలి పెద్దడాడని. ఇలా దుంకుతుండు. ఇక చిన్న కన్నయ్య దుంకుతుండు. మెల్ల దెబ్బకు ఇక మన కన్నయ్య అయితే వాటర్లోకి ఎంట్రీ ఇస్తుండు. కట్టడా కన్నయ్య పెద్ద అయిండు, టబ్బు చిన్నగా అయింది. గాలి ఎగర గురి. ఫ్రెండ్స్, ఇక ఫస్ట్ ఈ ముగ్గురికి వాటర్లో ఒక గేమ్ పెడుతున్నా. ఆ గేమ్ ఏంటంటే నా దగ్గర కాయిన్స్ ఉన్నాయి. ఇవి మొత్తం 180 రూపీస్. ఇందులో వేస్తాను. ఎవరు ఎక్కువ డబ్బులు తీస్తే వాళ్ళు విన్నారు. వాళ్ళకు 10 రూపీస్ ప్రైజ్. ఓకే, 1 2 3 రెడీ స్టార్ట్. చూద్దాం ఫ్రెండ్స్, ఎవరు ఎక్కువ డబ్బులు తీస్తారు, ఎవరు విన్ అవుతారు అనేది. మొత్తం కాయిన్స్ వేసినాం. అందులో దాదాపు 10 20 40 కాయిన్స్ మొత్తం. ఎవరు ఎక్కువ డబ్బులు తీస్తారో చూద్దాం.
చలో నిహాల్ కానీ కమన్ అయిపోయినా ఓకే ఇద్దాం అయిపోయిందా ఇద్దా ఇట్లా విన్నాడు ఫస్ట్ నిహాల్ యుద్ధం ఎన్ని డబ్బులు అయినాయో కానీ లేవా ఇగో 10 20 30 41 రూపీస్ నిహాల్ తీసుకొచ్చిండు 41 ఓకే ఇది పట్టుకో ఎవిడి కన్నయ్య ఇది కన్నయ్య యుద్ధం 5 10 20 30 40 50 60 70 80 85 చిన్న కన్నా యుద్ధం 10 20 30 40 45 50 52 55 57 41 85 కన్నయ్య విన్ అయిపోయిండు ఇంకొక 5 రూపీస్ తీసుకుంటే సగం అంటే సగం అమౌంట్ కన్నయ్యకి వచ్చినట్టే సో కన్నయ్యకి వచ్చిన 10 రూపీస్ ప్రైజ్ మనీ అయిపోయినాక లాస్ట్కి ఇస్తా ఇది ఇక అర్ధగంట అవుతుంది పొట్టు ఎగురుతుర్రు దుంకుతుర్రు టబ్బులా చిన్న ఉండేసరికి ఇక అందులో తిరుగుడు అవుతుంది అయినా కానీ మంచిగా ఫుల్ ఎంజాయ్ చేస్తుర్రు కన్నయ్య చిన్ను చలో 1 అవర్ అవుతుంది చాలియా లేవుర్రీ కన్నయ్య లేవు చాలు చిన్ను లేవు ఒక 1 అవర్ స్విమ్మింగ్ చేసిన తర్వాత ఇక కిందికైతే వెళ్తున్నాం సో ఈ టబ్ అయితే సాయంత్రం వాటర్ తీసిస్తాను ఇక సాయంత్రం కాగానే ఫ్రెండ్స్ తోటి క్రికెట్ అయితే ఆడుతారు ఇక్కడ చిన్ను కన్నయ్య బ్యాటింగ్ అయితే ఎక్కిండు డెడ్ బాల్ ఇదంతా గ్రౌండ్ ఇదే కన్నయ్య వాళ్ళ స్కూలు మీరు అంత దూరం పెట్టుకుంటారు బాగా దూరం కాలే బాగా దూరంకి వెళ్ళి బౌలింగ్ అయితే వేస్తుండు ఫుల్ టాస్ బాల్ వావ్ చక్కటి షాట్ కొట్టిండు క్యాచ్ పట్టేసిండు అవుట్ అయ్యిండు కన్నయ్య ఇట్లా ఒకళ్ళు అవుట్ కాగానే బ్యాటింగ్ ఎక్కుతా అని ఇద్దరు రుక్కుతారు చిన్న కన్నయ్యకి ఇంకా బ్యాటింగ్ వస్తలేదు పాపం 6 4 పట్టుడే మన 300 6 పడుతున్నాడు ఒక 6 పట్టకునే అవుట్ అయ్యింది కన్నా హెల్ప్ రన్ ఉన్నాడు ఫైనల్లీ చిన్న కన్నయ్యకి అయితే బ్యాటింగ్ వచ్చింది ఓ వావ్ కీపర్ క్యాచ్ లేవు బట్ కీపర్ క్యాచ్ ఇచ్చిండు థర్డ్ బాల్ మళ్ళీ కీపర్ క్యాచ్ ఇచ్చిండు కంటిన్యూ 2 సార్లు ఎటుగా క్యాచ్ లేవని కీపర్ క్యాచ్ ఇస్తుండు వావ్ వాట్ ఏ షాట్ ఫైనల్లీ టుడే రాలేదు ఫైనల్లీ మంచిగా ఉరికిండు కానీ టుడే వచ్చింది సారీ అవుట్ కాలేడు చిన్న కానీ 2 రన్లు అయితే కొట్టిండు కొట్టు మళ్ళీ కీపర్ క్యాచ్ ఇచ్చిండు 3 సార్లు ఇచ్చిండు 3 సార్లు కీపర్ క్యాచ్ కొట్టిండు 5 బాళ్ళల్లో ఇగో వీళ్ళు ఆ టీంకు 4 ఉన్నారు కానీ ఇక్కడికి వెళ్ళి పడితే వీడి దాకా మొత్తం పెట్టుకున్నారు వా వాట్ షాట్ కొట్టిండు రన్అట్ అయిపోయిండు ఓ వా 6 కొట్టిండు చిన్నకనే బ్యాటింగ్ కొట్టిండు బౌల్డ్ అవుతారు ఇప్పుడు అవుట్లేదు కొట్టలేదు పాపం ఆడదా గురికిండు రన్ను మాత్రం రాలేదు
క్రికెట్ ఆడి ఇక ఇంటికైతే వచ్చారు. ఇక ఈ వికెట్స్ సైకిల్ మీదనే ఉన్నాయి. ఫైనల్లీ రాత్రి 8 అవుతుంది. ఇక కాపీ రైట్ ఉంటే రాస్తుండు కన్నయ్య. ఇవాళ ఎట్లా కలిసింది? ఇవాళ పొద్దున లేచిన, తాను చేసిన, స్కూల్కి పోయినా, ఇక అక్కడ తిన్నా 10:30కి అయితే, ఇక 12:30కి అయితే వచ్చినాక తిన్నాకైతే మా డాడీ సర్ప్రైజ్ ఇచ్చిండు. సర్ప్రైజ్ కొద్దిగా నీళ్ళల్లో ఎగిరినాక కిందికి వచ్చి పడుకున్నాక 4:30కి అయితే క్రికెట్ ఆడ వెళ్ళినాం. క్రికెట్ ఆడినాక 6:30కి అయితే ఇంటికి వచ్చి కొద్దిగా టిఫిన్ అయితే వేసి ఇప్పుడైతే హోంవర్క్ రాస్తున్నా. ఇట్లా గడిచిపోయింది ఈరోజు.